భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈ రోజు మనం బాబా పాండురంగం గారు వరల్డ్ సైక్రేడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తో ఒక హాట్ టాపిక్ మాట్లాడబోతున్నాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా యొక్క వీడియోలు చూస్తే తప్పకుండా లైక్ చేయాలి. ఎందుకంటే రోజు కొన్ని లక్షల కోట్ల వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయి. కానీ ఈ వీడియో మీ దగ్గరకు వచ్చిందంటే మీ జీవితాన్ని మార్చడానికే వచ్చింది. అందుకోసమే మీ జీవితాన్ని మార్చడానికి కాదు, మీరు లైక్ చేస్తే ఎంతో మంది జీవితాలు కూడా మారుతాయి. సో అందులో లైక్ చేయము. అందరికి రిక్వెస్ట్ ఏంటి, లైక్ చేయము. ఇదే మాకు ఫస్ట్ గురుదక్షిణ. తర్వాత మీరు వచ్చి నాకు నేమ్ కరెక్షన్ చేసుకుంటారా చేసుకోరా అది మీ ఇష్టం. కానీ ఫస్ట్ గురుదక్షిణ మీరు లైక్ చేయండి, ఓకేనా? ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇంకా ఎవరు చెప్పినా గోల్డెన్ టైం స్టార్ట్ అనండి, వినండి, కనండి, కామెంట్ చేయండి, అనుభవించండి. సో ఎలా ఉన్నారు కావ్యశ్రీ గారు? ఏంటి విశేషాలు? చాలా బాగుంటారు. ఎందుకంటే మనం ఏది ఫాలో అయితే అదే రిజల్ట్ వస్తుంది అన్నారు కదా. మంచిగా మీరు మండే నుంచి సండే వరకు డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు, మొబైల్ నెంబర్ చేంజ్ చేస్తున్నారు, మ్యారేజ్ డేట్ చేంజ్ చేస్తున్నారు, బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా ఉంటున్నారు. అవునా కదా? వెరీ గుడ్. సరే, ఈ రోజు ఏంటిది ప్రశ్న? కొత్త క్వశ్చన్ ఏంటంటే, సో బిగ్గెస్ట్ పవర్ఫుల్ సబ్జెక్ట్ ఇదే ఈ రోజు క్వశ్చన్. ఇదే ఏంటిది? బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ లైఫ్. ఏంటది బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ లైఫ్? మనిషి జీవితంలో అత్యంత పవర్ఫుల్ ఏమిటి? అది మన క్వశ్చన్ ఈ రోజు. న్యూమరాలజీ ప్రకారంగా మనం వేరే మాట్లాడాం కదా. మళ్ళీ యోగా వేరు, ఆయుర్వేదం వేరు, గ్రాఫాలజీ వేరు, పామిస్ట్ వేరు, తర్వాత వాస్తు వేరు, అవన్నీ వేరు. న్యూమరాలజీ ప్రకారంగా బిగ్గెస్ట్, ఈ పేరే అయిపోయినా, ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ లైఫ్. అంటే లైఫ్ లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏమిటి? డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, డేట్ ఆఫ్ మ్యారేజ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబరా, బేసిక్ నంబరా, ఏది పవర్, మ్యారేజ్ డేటా, ఏంటి? అది మన క్వశ్చన్. ఈ రోజు మామూలుగా లేదు, ఇది ఎవ్వరు చెప్పరు. ఫస్ట్ టైం తెలుగులో యూట్యూబ్ చరిత్రలో ఏమిటి, పేరా లేకపోతే మ్యారేజ్ డేటా, మొబైల్ నంబరా, తర్వాత బ్యాంక్ అకౌంట్ నంబరా, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది, సిగ్నేచరా, అది మన డేట్ ఆఫ్ బర్త్, ఏంటి 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 తెలియాలి, మాకు తెలియాలి. ఎందుకంటే మరి అంతా లైక్ చేయాలి కదా మనకి. ఇలాంటి టాపిక్ బాగా బాగా హాట్ టాపిక్ అంటారు. హాట్ అంటే వేడి వేడిగా ఉంటుంది, మైసూర్ బాట్ లాగా, బజ్జీ లాగా కాదు. మీ జీవితంలో వినండి చక్కగా. ఇది మనం ఒక ప్రపంచంలోనే ఒక పంచ్ అంటారు కదా, 1 ఇంచ్ పంచ్ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్ లీ నిజమైన యోధుని కథ. ఇది నిజమైన యోధుని కథ, ఒక రియల్ హీరో కథ. మరి ఆయన 32 సంవత్సరాలకే, దాదాపు 32, 36 లోపే అనుకోండి, 32 సంవత్సరాలకే మరణించాడు. ఆయన మరణానికి, ఆయన డేట్ ఆఫ్ బర్త్ కి, ఆయన పేరుకి, ఆయన మ్యారేజ్ డేట్ కి ఏమన్నా సంబంధం ఉందా? అదే తెలుసుకున్నాం. సంబంధం ఉంటే ఏమిటి? నేను ఒక న్యూమరాలజీ, మీకు అందరూ తెలుసు, అయిపోయాడు అంటే నాకు తెలిసి, నేను ఇప్పుడు చెప్తున్నాను గుండె మీద చేతేసుకొని ధైర్యంగా, నేను తీసుకుంటున్న ఫీజులు దక్షిణ భారతదేశంలో కానీ, ఉత్తర భారతదేశంలో కానీ, మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కానీ, ప్రపంచంలో కానీ ఎవ్వరు తీసుకోరు. అందుకోసమే హైపేడ్. హౌ అరే నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, హైపేడ్ ఎలా అయ్యాం అయితే అంతే. నేమ్ ఈస్ ఫేమ్. అందుకోసమే ద బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నేమ్. ఇప్పుడు నా వీడియోలు అన్ని మీరు బాబా పాండగ న్యూమరాలని యూట్యూబ్ లో కొట్టి వస్తున్నాయి కదా. మరి వేరే పేరు కూడా, నా డేట్ ఆఫ్ బర్త్ కొట్టండి, July 5, 1979 కొట్టండి, వస్తుందా? రాదు. రాదు. కొన్ని ఏం చేశానంటే నా మొబైల్ నెంబర్ కొట్టే కూడా వచ్చేటట్టు చేసిన. అట్లా కానీ అందరికి రాదు కదా. సో విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక మొబైల్ నెంబర్ మనం ఇలా తీసుకుంటాం, మొబైల్ తీసుకుంటాము. మీ మొబైల్ ఇలా తీసుకున్నారు, ఇలా తీసుకున్నారు, ఓకేనా? ఇప్పుడు ఈ కావ్యశ్రీ మొబైల్ ఆమెకి ఇచ్చేసిన, నా మొబైల్ నేను తీసుకున్నా. మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ నా మొబైల్లో మీ డేట్ ఆఫ్ బర్త్ నేను ఫీడ్ చేసుకుంటానా? మీకు ఫోన్ చేయాలంటే
ఏం ఉండదు. ఏమని ఫీడ్ చేసుకుంటే ఇక్కడ నా నేమ్ కావ్యశ్రీ అని కావ్యశ్రీ అని సేవ్ చేస్తాను. మీరేం ఫీడ్ చేసుకున్నారు అక్కడ బాబా అని సేవ్ చేస్తాను. చూసారా? అంటే మీ పేరు ఇప్పుడు నేను చేయగానే అక్కడ ఫోన్ మోగుతుంది కదా, అప్పుడు వెంటనే సరే ఆమె బిజీగా ఉన్నప్పుడు మిస్ కాల్ పడ్డా, అరే బాబాయ్ ఎందుకో ఫోన్ చేసినాను, వేరే వాళ్ళు ఫోన్ చేసినారు ఒక నంబర్ పడ్డా అనుకో, ఫోన్ చేయము, అరే బాబా ఫోన్ చేయాలి ఆఫీస్ నుంచి ఏమో వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ అని వెంటనే రిప్లై ఇస్తాం కదా. సో మీ యొక్క ఫోన్ లో ఎవరెవరి పేర్లు మీరు నోట్ చేసుకుంటారో ఆ ఫోన్ లో ఆ పేర్లలో కొందరికేమో తొందరగా రెస్పాన్స్ అవుతారు, దీన్ని బట్టి మీకు అర్థం కావాలి ఎవరి పేరులో ఎంత వైబ్రేషన్ ఉందో, అర్థమైనా? సో అందుకోసమే ఫోన్ లోనే మీరు ఆ పేరు మనం నోట్ చేసుకుంటాము, సేవ్ చేసుకుంటాము, కొన్ని పర్సనల్ గా దానికి రింగ్ టోన్ కూడా పెట్టుకుంటాము. ఎవరైనా ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ చేస్తే ఈ రింగ్ టోన్ రావాలని. అరే ఎన్ని కథలు పడుతుంటాం మనం మన జీవితంలో. అందుకోసం మీ అందరికి తెలిసింది ఏంటంటే మీ జీవితంలో ది పవర్ఫుల్ బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ నేమ్ ఈస్ ఫేమ్. నేమే ఫేమ్ అవుతుంది ఎప్పుడు ఆ లక్కీ నేమ్ లో ఉంటే. అదే నేము ఫేమ్ అవుతుంది ఇలా బ్యాడ్ గా కూడా ఫేమ్ అవుతుంది. లాడెన్ అనగానే మీకు గుడ్డుగా అనిపిస్తుంది టెర్రరిస్ట్. అదే బిల్ గేట్స్, ఎలాన్ మస్క్, మన తెలుగు వారికి మెగాస్టార్, సూపర్ స్టార్ కృష్ణ, రజనీకాంత్. అది ఏముంది ఈ పేర్లలో రహస్యం ఉంది. సో అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. తప్పకుండా మీ పిల్లలకి లక్కీ నేమ్ పెట్టాల్సిందే. మేము యజ్ఞాలు చేసాం సార్, మేము నక్షత్ర దోష చేసి, అరే నువ్వు 1,00,000 చేయి, నువ్వు 1,00,000 చేయు, నువ్వు చక్కని నేమ్ అంటే లక్కీ నేమ్ అంటే చక్కగా నేమ్ అంటే లక్కీ నేమ్ పెట్టకపోతే నువ్వు 100 కోట్లు ఇచ్చినా మీ కొడుకు ఆయన ఐస్ ముక్ లాగా కరిగేస్తాడు. నాయన అయిపోయింది అంటాడు, అబ్బా అయిపోయినాయి 100 కోట్లు అయిపోయినాయి. ఇది పరిస్థితి. అదే నువ్వు లక్కీ నేమ్ పెట్టి వదిలేసినావు అనుకో జనాల్లోకి ప్రపంచంలోకి, నువ్వు ఏమి ఇవ్వకున్నా సరే వారికి వాడు 100 కోట్లు తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు. అట్లుంటది ఫేమస్ నేమ్ అంటే. ఇప్పుడు బ్రూస్ లీది నవంబర్ 27, 1940. నేను ఎప్పుడు చెప్తాను నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు కోటీశ్వరులు అవుతారు అని. అయితే వీళ్ళు ఎప్పుడు వింటుంటారు, ఎందుకంటే వీళ్ళ ఫ్యామిలీలో కావ్యశ్రీ నవంబర్ 14, మరి వాళ్ళ హస్బెండ్ నవంబర్ 20. మేము ఎప్పుడు అవుతారు, ఇప్పుడే వచ్చినారు కదా ట్రాక్ మీదకి, జస్ట్ మ్యారేజ్ చేస్తున్నారు, మొబైల్ నెంబర్ మార్చుకున్నారు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇప్పుడే మొదలైందా లేదా మీకు? అలా పుట్టంగానే కాదు, అసలు మనం ఎక్కడ పుట్టాము, ఎలా పుట్టాము, ఏ విధంగా పుట్టాము, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఏ డేట్ లో పుట్టాము, ఏ నెలలో పుట్టాము, ఏ ఏజ్ లో పుట్టాము, దేని వల్ల ఏం జరుగుతుంది, జన్మ సంఖ్య ఏంటిది, విధి సంఖ్య ఏంటిది. వావ్ ఎంత రహస్యం ఉంది. అరే మీ డేట్ ఆఫ్ బర్త్ మామూలు ఉండదు, మొత్తం మీ జీవిత రహస్యాన్ని ఓపెన్ చేస్తుంది. సో అలా నవంబర్ నెలలో పుట్టాడు, పుట్టే మామూలుగా పుట్టాడు, 27వ తారీఖులో పుట్టాడు. 20 అంటే 2-7 అనేది మంచి థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆ 2-7 కాస్తే 9 వచ్చింది. 9 అంటే మామూలుగా ధైర్యానికి కేరపడ్డ ధైర్య సాహసే లక్ష్మి అంట ధైర్యానికి. అందుకని 9, 18, 27లో పుట్టిన వాళ్ళందరూ ఆర్మీలో ఉంటారు, నేవీలో ఉంటారు, జవాన్లుగా ఉంటారు, సైనికులుగా ఉంటారు, అర్థమైందా? సో అందుకోసం అప్పుడప్పుడు మహేష్ బాబు అంటారు చూడండి, ఏ సినిమాలు చూసి పోలీసులు అవుదాం అనుకుంటారా అని డైలాగ్ వస్తుంది చూడండి. 9 నంబర్ అనేది పోలీస్ నంబర్ అన్నమాట, మొత్తం మీద స్పోర్ట్స్ నంబర్ అన్నమాట. అదే విధంగా 27 అంటే 9 నవంబర్ 1940 మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 25 వచ్చింది. సో 25 అనేది మంచి నెంబరే, కానీ 7 నంబరే సప్త సముద్రాలు, సంగీతంలో 7 స్వరాలు, 7 కొండలు, 7 వారాలు, విజయాలు, 7 రంగులు, గోల్డ్ ఎంత ఉంటుంది 7 గురించి చెప్పాలంటే మామూలుగా ఉండదు. కానీ 9కు 7కు పడదు. ఇది మనం తెలుసుకోవాలి, ఇదే మనం తెలుసుకోవాలి డెస్టినీ అనేది. సో మళ్ళీ ఈ 7 అనేది హైగా తీసుకెళ్ళిపోతుంది, తల లేకున్నా సరే ఏ తలన్నా పెట్టుకోకపోతుంది, అర్థమైందా? మళ్ళీ ఒకసారి ధనాలు అంటది, చూసుకోవాల్సింది. సో అందుకోసమే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే గ్రీన్ నోషో గ్రీన్ అని మీ అందరికి చెప్తున్నాను. లక్ష్మీ యంత్రం మంచిగా అష్టలక్ష్మి యంత్రం అని చెప్తాం కదా. ఇక్కడ చూడండి ఆయన ఉన్న డేట్ ఆఫ్ బర్త్ లో మనకు ఒక బలరేఖ వచ్చింది. ఏం బలరేఖ వచ్చింది అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మీకు ఒక బలరేఖ వచ్చేసింది. 490. చాలా మేధావి, చాలా మేధావి అంటే ఎట్లా అంటే
వాళ్ళ నాన్నగారేమో చైనా, వాళ్ళ అమ్మగారు వేరే దేశం. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఈయన పుట్టారు. తర్వాత వీళ్ళు చైనాకు రావడం వల్ల మీరు వేరే దేశస్తులని వాళ్ళ స్కూల్లో కాలేజీలోనో వీళ్ళని కొడతారు, ఈ బ్రూస్లీని కొడతారు. కొట్టంగా అప్పటి నుంచి అరే నన్ను నేను రక్షించుకోవాలని ఈ విద్య నేర్చుకుంటాడు, కుంఫు, కరాటే ఇవన్నీ కూడా. మళ్ళీ వన్ ఇంచ్ పంచ్ కూడా అక్కడి నుంచి ఈయన సృష్టిస్తాడు అనమాట. అయితే వీళ్ళు గురువు గారి దగ్గరికి వెళ్తే నేను నేర్పను, మీరు చైనాలో నన్ను బహిష్కరిస్తారంటే రహస్యంగా వాళ్ళ గురువు గారు ఈయనకి నేర్పుతాడు అనమాట. సో ఆ విధంగా చాలా ఫేమస్ అవుతాడు. రియాలిటీగా హాలీవుడ్ సినిమాల్లో కూడా ఈయన చాలా సినిమాలు నటిస్తాడు. సో ఒక హీరోయిన్ దగ్గరికి నైట్ వెళ్ళడం వల్ల అక్కడ ఏదో డ్రింక్ లో కలిపారని ఏదో రకరకాలు ఉన్నాయి. మొత్తం మీద అయితే ఈయన మరణం అంతా మిస్టరీగా ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు, చాలా వీడియోలు ఉన్నాయి, నేను దాని గురించి చెప్పాను. సో మొత్తం మీద మేధావి. ఇదిగో మళ్ళీ స్పోర్ట్స్ యాక్షన్ అన్నాం కదా, ఇదిగో 2, 7, 6 అనేది యాక్షన్ ప్లాన్. ఓకేనా, ఈయనకి 6 లేదు కానీ కువాన్ నెంబర్ 6 వచ్చింది ఇక్కడ. సో బర్త్ నెంబర్ 9 అండ్ డెస్టినీ నెంబర్ 7. 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది చూడండి, 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఇది ఎల్ గ్రీడ్. ఇక్కడ మనము వేదిక్ గ్రీడ్ లోకి వెళ్ళిపోయినప్పుడు వేదిక్ గ్రీడ్ లో మన సెంచరీ నెంబర్ తీసుకోవాలి, ఎందుకంటే ఫ్రీగా వచ్చేస్తుంది కదా సెంచరీ నెంబర్, అందరికి ఉంటుంది. అందుకోసం సెంచరీ నెంబర్ ఇది తీసుకోము కాబట్టి మరి 9 ఎక్కడి నుంచి వచ్చింది, డెస్టినీ నుంచి వచ్చింది, బర్త్ నెంబర్ నుంచి వచ్చింది, బి బర్త్ నెంబర్. సో బర్త్ నెంబర్ వచ్చింది కాబట్టి సో ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం కూడా ఈయనకి లాంగ్ యారో ఉంది ఇక్కడ. ఇది నాకు కూడా ఉంది, కరేజ్ యోగా అంటుంది, కరేజ్ యోగ. సో ఇది కరేజ్ యోగం ఉంది. ఇట్లా చాలా ఇట్లాంటి యోగాలు 7 యోగాలు ఉన్నాయి దీంట్లో, మీకు ఏం కనిపించవు కానీ మీకు ఒక్కటి చూపించాను కానీ ఇక్కడ 7 యోగాలు ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ 2 యోగాలు ఉన్నాయి, 2 యోగా. సో అందుకోసమే ఇది ఎంబీబీఎస్ చదువు అంటాబట్ట, కంప్లీట్ ప్రొఫెషన్ న్యూరాలజీ. ఇది పీజీ ఎంఎస్ చదువు అనమాట, ఎండి చదువు. అందుకోసమే అడ్వాన్స్ వేదిక్ న్యూమరాల్లో ఇన్ని యోగాలు ఏమేమి చేస్తాయి, ఎట్లా చేస్తాయి అని మొత్తం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళకి ఏ దశ నడుస్తుంది, మహాదశ ఏమిటి, అంతర్దశ ఏంటిది, ప్రత్యంతర దశ ఏంటిది, పర్సనల్ ఏంటి, మళ్ళా పర్సనల్ మళ్ళీ ఈ నెల ఏముంది, ఇప్పుడు జూన్ నెల ఉందా, జూలై నెల ఎట్లుంటది, ఆగస్ట్ నెల ఎట్లుంటది అడుగుతారు కదా, మస్తు కథ అడుగుతారు. రేపు నెక్స్ట్ నెల ఎట్లుంటది అంటే మరి నెక్స్ట్ సారి పర్సనల్ ఇయర్ నెంబర్ ఈసారి 4 వచ్చింది కదా, 4 వస్తే చిక్కుడు చికాకులు. అరే జీవితాంతం సంవత్సరం అంతా చిక్కుడు చికాకులేనా, నెక్స్ట్ మంత్ మంచిగా ఉంటుందా అడుగుతారు. మళ్ళీ ఇలాంటి క్వశ్చన్లకు మన ఆన్సర్ రాదు మనకు, ఎందుకంటే పీజీ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా మొత్తం దీంట్లో అన్ని ఏ నెలకి ఏంటిది ఏ విధంగా ఉంది అనేది రిపీట్ అవుతుంటాయి. కాబట్టి ఈ 7 యోగాస్ ఉన్నాయి ఇక్కడ వేదిక. సో మొత్తం మీద ఇప్పుడు ఇది ఆయన డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మనం అనలైజ్ చేశాము. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ పేజ్ లోకి వెళ్ళిపోతే సో ఆయన డెత్ ఏం చెప్పాను, ఆయన 9 and 7 వచ్చింది అన్నాను. 9 and 7 అంటే బర్త్ నెంబర్ 9, డెత్ నెంబర్ 7. సో ఈయన మరణించిన డేట్ చూడండి, మరణించిన డేట్ ఆఫ్ డెత్ లో July 20, 1973. ఇది 2 and 2 సూపర్ కోడ్. కానీ ఇక్కడ 9 కు ఏమి పడదు అంటే 9 కు ఏం పడదు చూడండి, ఈ 9 కు పడని నంబర్లు 2 నంబర్ పడదు, 4 నంబర్ పడదు, తర్వాత 8 నంబర్ పడదు. చూడండి ఎంత రహస్యం ఇక్కడ దాగి ఉన్నదంటే చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. వేదిక్ గ్రీడ్ లో ఇక్కడ 8 నంబర్ వస్తుంది, ఇక్కడ 4 నంబర్ వస్తుంది, మొత్తం కలిస్తే కాలసర్ప దోషం అంటారు, నెగిటివ్ అన్నమాట, నెగిటివ్. సో ఇక్కడ నేను ఇక్కడ రాలేవు కానీ ఈయన మ్యారేజ్ డేట్ లో 8 వచ్చింది, ఆయన పేరులో 4 వచ్చింది, ఆయన డెత్ 2 వచ్చింది. చూడండి చూసారా ఎట్లుంటది అంటే మామూలుగా ఉండదు, అంత మ్యాజిక్ జరిగిపోతుంది లైఫ్ లో. ఏం తెలియదు లాస్ట్ యాక్సిడెంట్ అయిపోయింది. చాలా ఇప్పుడు జనన మరణాలు మన చేతులు లేవు, ఇదంతా సహజంగా జరిగిపోతాయి, అర్థమైందా. కానీ చూడండి ఎలా కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి. 9 అనే దానికి పడని నంబర్ లోనే జరిగినాయి. ఆయనకి పడే నంబర్లు ఎందుకు దొరుకుతాయి, లక్కీ నంబర్లు ఎందుకు, అన్లక్కీ నంబర్స్ ఇవన్నీ. 9 కు 2 అన్లక్కీ, 9 కు 4 అన్లక్కీ, 9 కి 8 అన్లక్కీ. సో అందుకోసమే ఆయన మరణం 20 అంటే సునామీ చేయండి 2 అయిపోయింది కదా. మళ్ళీ మొత్తం గుర్తు తెలిసింది 29. దీన్ని సునామీ అంటారు, సునామీ నంబర్ అంటారు 29, గూగుల్ టచ్ చేయండి. సో ఈ విధంగా ఆయన డెత్ ని కూడా డేట్ ఆఫ్ డెత్ చూస్తే మనకి ఇక్కడ ఎక్కడ కూడా ఒక బలరేఖ ఏర్పడిందా ఎక్కడన్నా లేదు. ఇక్కడ కూడా ఏం జరిగింది, ఒక్కటే యోగం వచ్చింది, ఇక్కడ కూడా ఒకటే యోగం వచ్చింది చూసారా. సో
సో ఇట్లా ప్రజెంట్ గా మనం చూసుకుంటే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయి అనేది మనం అనలైజ్ చేయొచ్చు. తర్వాత ఇంకోటి, వీటన్నిటికంటే ముఖ్యమైనది నేను చెప్పాను కదా, ది బిగ్గెస్ట్ పవర్ఫుల్ ఇన్ యువర్ లైఫ్ ఓన్లీ వన్. సో ఈ పేరు అందరు తెలుసు, బ్రూస్ లీ. బి అనే లెటర్ అనేది చాలా మంచిది, ధనాన్ని ఇస్తుంది, కీర్తిని ఇస్తుంది, అన్ని ఇస్తుంది. కానీ ఆయన పుట్టింది ఏంటిది ఇక్కడే. తల్లిదండ్రులు ఇక్కడే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. మీరు పుట్టగానే ఏం చేస్తారంటే ఫస్ట్ న్యూమరాలజీ దగ్గరికి ఫోన్ చేయరు, మీ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నక్షత్రం చూసుకొని, ఇంకా మామూలుగా చెప్పరు. ఏం చెప్తారు ఒకసారి చెప్పు వాళ్ళకి, ఏం చెప్తారు? పంతులు గారి దగ్గరికి వెళ్ళి జాతకం చూసుకొని, జాతకం చూసుకోండి, వాళ్ళ పేర్ల మీద ఏ పేర్ల మీద ఏ లెటర్స్ తో పెట్టాలి అని అడుగుతారు. ఏ అక్షరంతో పెట్టాలని. ఈవెన్ మనకు కాల్ చేసిన వాళ్ళు కూడా అదే అడుగుతారు. మా జ్యోతిషులు ఇదే లెటర్ అన్నారు. ఇక్కడ ఏమంటే మాట్లాడతారు కదా, లేదండి మా పంతులు గారు పండితుడు అండి, మామూలుగా లేదు, శిఖశాస్త్రి. ఏ శాస్త్రి అయితే మనకెందుకు, దాని జీవితం కాపాడండి ఫస్ట్. సో ఇక్కడ మీ పంతులు గారు చాలా పవిత్రుడు, చాలా ఉన్నతవంతుడు, 150 సంవత్సరాల పంచాంగం రాశాడు, వెరీ గుడ్, ఎక్సలెంట్ అవార్డు. కానీ ఇక్కడ మెయిన్ గా ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, మీ పేరుని మొబైల్లో ఏమని సేవ్ చేసుకుంటున్నాం మనము? మీ పేరునే కదా, డేట్ ఆఫ్ బర్త్ కాదు కదా, నక్షత్రాన్ని కాదు కదా, తిథిని కాదు కదా, లగ్నానికి కాదు కదా, వారాన్ని కాదు కదా. ఓరు నాయన బంగారు కొండ రత్నాలందా, మీ పేరునే సేవ్ చేసుకుంటాం. ఆ పేరునే సేవ్ చేసుకుంటే నువ్వు బతికినా చనిపోయినా ఈ పేరే ఉంటది కదా చరిత్రలో. ఏపీజే అబ్దుల్ కలాం మళ్ళీ గుర్తుంటుంది ఆయన చనిపోయినా గానీ. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నేమ్. అందుకోసమే మీ ప్రపంచంలో, నా ప్రపంచం, అందరి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మీకు ఇవ్వాల్సింది ఒకటే ఒకటి, ఈ వీడియో ద్వారా సమాచారం. మీరు నా దగ్గరకు వస్తారా రారా మీ కర్మ, నా కర్మ. మా అదృష్టం ఉంటే నా దగ్గరకు వస్తావు, దురదృష్టం ఉంటే వేరే జాలికి పోతావు, అంతే. ఇక్కడ ఏముంది, నువ్వే రాహా అని అంటారు. ఆల్రెడీ అయిపోయాడు, నాకు కావాల్సిన వచ్చింది, కార్ వచ్చింది, ఇల్లు వచ్చింది, ఆఫీస్ వచ్చింది, బంగారం వచ్చింది, డైమండ్. ఇంకా నాకు ఏంటి, నాకు కావాల్సింది నా చక్కగా నా ఆరోగ్యం నేను చూసుకోవాలా, అర్థమైనా? అందుకోసం ఇప్పుడు లిమిటెడ్ గా టైమ్స్ చేస్తున్నాను. నేను మాత్రం ఒకటి చెప్తున్నా ఈ వీడియో ద్వారా అందరి తల్లిదండ్రులకి, ఈయన పుట్టింది 27వ తారీఖు కదా, బాగా గుర్తించుకోండి. 27వ తారీఖు పుట్టాడు. ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో చెప్పాం కదా 27వ తారీఖు పుట్టాడని. ఇదిగో 27వ తారీఖు పుట్టాడు, నవంబర్ నెల మొత్తం కూడా 9 వచ్చిందిగా. సో అందుకోసం 27వ తారీఖులో పుట్టినందుకు ఇది 9 నంబర్ అవుతుంది. 9 నంబర్ అయినప్పుడు వాళ్ళ పేరు దేంట్లో ఉండాలి అంటే 6 లెటర్ పైన గాని 5 లెటర్ పైన గాని ఉండాలి. ఇక్కడ ఉందా? లేదు. ఫస్ట్ రాంగ్. అయిపోయింది కదా సార్, అలా అయిపోయిన దాని గురించి కాదు నేను అనేది. ఇప్పుడు రాబోయే వాళ్ళ గురించి మాట్లాడేది నేను నా రాబోయే వాళ్ళ పిల్లల కోసం నేను ఇది వీడియో చేయడానికి. సో ఫస్ట్ ప్లాట్ఫామ్ లెటరే కథం, కేల్ కథం, దుకాణం బంద్. అయిపోయిందా? అదే అయిపోయిందా? నెక్స్ట్ సరే ఇది పోదేవానే, ఈ ధనాకర్షణ మంచిగా ఉంది కదా, నేమ్ పేరు వచ్చింది కదా, రాని నేమ్ పేరు వచ్చింది. కానీ టోటల్ క్యాలిక్యులేషన్ ఏమైంది చూడండి, 31. ఈ 31 ఏమంటారు, డెత్ నంబర్ అంటారు. చూసారా? ఇప్పుడు కూడా 49 సంవత్సరాల తర్వాత లేదు ఆయన నీళ్లు బాగా తాగినందుకే చచ్చిపోయినా ఒకరు అంటున్నారు. లేదు తలపోటు వచ్చినందుకు ఆ హీరోయిన్ ఏదో ఇచ్చిందని అంటున్నారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. చచ్చిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినా చచ్చిపోయిన వాడు వస్తాడా? ఇప్పుడు ఇంకో విషయం, చచ్చిపోక ముందు ఎప్పుడొచ్చి మాట్లాడదు, చచ్చిపోయిన ఆయన మంచివాడు, చాలా మంచివాడు, ఇలా. ఇది యాక్షన్, మన మామూలు యాక్షన్ కాదు. ఉన్నప్పుడు ఒక్కసారి మాట్లాడారా పక్కింటూనే ఉంటాడు, చచ్చిపోయిన తర్వాత ఎన్నో గొప్పది ఏం లాభం. సో అందుకోసమే ఇంత పవర్ఫుల్ నెగిటివ్ నంబర్స్. ఇది 4 అవుతుంది, చిక్కులు, చికాకులు, ఇబ్బంది. ఇది అయిపోయిందా? మళ్ళీ 8 వచ్చింది ఇక్కడ. ఇది పైథాగరస్ లో. చూసారా ఏం కాంబినేషన్ నేమ్స్ ఇవన్నీ. సో నేను ఏం చెప్పాను ఇక్కడ మీకు ఫస్ట్ దాంట్లోనే, ఇదిగో వీళ్ళకి అన్లక్కీ ఏం చెప్పాను,
2, 2 4, ఆల్రెడీ 20లో మరణించారు. అవును. 4 అంటే 31లో పేరుంది, అవును. మళ్ళీ 35లో కూడా పేరుంది. ఒక దాంట్లో లేకపోతే ఇంకో దాంట్లో మంచిగా కాదు. అవును. ఇక ఇంకోటి మ్యారేజ్ డేట్ కూడా చూడండి, మళ్ళీ చూడండి. ఇప్పుడు మ్యారేజ్ డేట్ కూడా మొత్తం 17 ఆగస్టు 1964. ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను నేను ఇది మ్యారేజ్ డేట్. ఇది డేట్ ఆఫ్ మ్యారేజ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్, డేట్ ఆఫ్ మ్యారేజ్. ఓకే. సో మనకి జీవితం పుట్టక, పెరగడం, పెళ్లి, మరణం, అంతేగా. డిఓపి, డిఓఎం అండ్ డిఓడి, ఇంతే 3 మూడే ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే డేట్ ఆఫ్ డిఓబి, డేట్ ఆఫ్ బర్త్, డిఓఎం, డేట్ ఆఫ్ మ్యారేజ్, డిఓడి. అండ్ లైఫ్ ఎండ్ ఇక డిడి వచ్చిందంటే డెత్, అంతే. ఇదే లైఫ్. ఈ లైఫ్ లో ఫస్ట్ పుట్టగానే పవర్ఫుల్ నేమ్ ఉండాలి, మామూలుగా కాదు, చరిత్ర పుట్లో నిలిచిపోయేటట్టు ఉండాలి. అందుకోసమే న్యూమరాలజీ సంప్రదించాలా. అంతనా? అర్థమైందా? ఓకే. ఈ తర్వాత డేట్ ఆఫ్ మ్యారేజ్ కోసం కూడా మళ్ళీ మొబైల్. అరే జీవితం పుట్టినప్పటి నుంచి అరే మరి అసలు నేర్చుకున్నా మరి విద్య, నువ్వు కూడా నేర్చుకో. ఓకేనా? రైట్. సో ఇక్కడ డిఓడి అంటే మన చేతిలో లేదు, ఏమైనా జరగచ్చు. ఓకేనా? సో ఇది మ్యారేజ్ డేట్ కూడా మొత్తం క్యాలిక్యులేషన్ 30 నెంబర్ వచ్చింది. ఇది కూడా మంచిగా. మళ్ళీ 8 and 9 దేంతో స్టార్ట్ అయిందో దాంతో అర్థమైంది. 9 తో స్టార్ట్ అయిందో 9 తో ఇది లెక్క నేను అనేది. అందుకోసం మిత్రులారా నేను చెప్పేది జోక్ గా అనిపిస్తుంటది, కామెడీగా ఉంటుంది. కామెడీ షో జబర్దస్త్ గో అంటారు చాలా మంది. కామెడీ ఎందుకోతా వాళ్ళని అదే వస్తున్నారు. సో అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీ పేరులో చక్కగా లేకపోతే జీవితంలో నష్టాలు కష్టాలు అనుభవిస్తారు. ఇదిగో ఇవన్నీ రాంగ్ నంబర్ లోనే ఉన్నాయి. మొత్తం 4కి 4 రాంగ్ నంబర్ లోనే ఉన్నాయి ఇవన్నీ. సో అందుకోసం నేను చెప్తున్నది ఏంటంటే, మీ పిల్లల పేర్లు జర్ర మీ బంగారు కొండ, రత్నాలండ, పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో శ్రీ చైతన్య, నారాయణ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఇంకా పెద్ద పెద్ద ఏమున్నాయి కదా. మా పిల్లలు నారాయణ, శ్రీ చైతన్య, దిల్సిన స్కూల్స్ ఇవే ఉంటాయి కదా. మంచిగా పెద్ద పెద్ద కార్పొరేట్ మంచిగా పెడతారు, లక్షలు కోట్లు. కానీ పేరుకి ఏమైంది నా పుట్ట పేరు. అందుకో మా హౌస్ చదువుకోలేడు, మా అమ్మ నాన్న చెప్పింది ఇంటలేడు అంటే ఎందుకు ఇంటాడు? అని పేరులోనే వినత్వాన్ని రాసింది అది. సో అందుకని మీ పిల్లలు వింటలేరు, వాని భవిష్యత్తు బాగలేదు. ఒక ఆయన నిన్న వచ్చాడు మా దగ్గరికి. మా వాడు ఐఐటి సెలెక్ట్ అయినాడండి, ఎడ్యుకేషన్ కూడా అయిపోయిందండి, ఐఐటి అయిపోయింది, సెలెక్ట్ అయింది. ఇంకా వచ్చాడండి, ఇక ఫోన్ చేయగానే వెళ్ళిపోతాడండి. రాత్రి 11-12 గంటల దాకా రాడండి అన్నాడు. ఆయన పేరు దేంతో స్టార్ట్ అయిందంటే పీతో స్టార్ట్ అయింది. ఇక మొత్తం చెప్పదు, వాళ్ళ ఫీల్ అవుతారు. మా కొడుకు పని ఎందుకు చెప్తున్నానని మళ్ళీ మెసేజ్. నాకు ఎందుకయ్యా నీ కొడుకు పేరు అంటే పరిస్థితి చెప్తున్నా. చాలా మంది ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా 2 ప్రాబ్లమ్స్ వస్తున్నారు. ఒకటేమో ఫస్ట్ డబ్బు సమస్యతో వస్తున్నారు, ఒకటేమో నా భార్య వినట్లేదండి, నా భర్త వినట్లేదండి, నా పిల్లోడు వినట్లేదండి. ఎందుకు వింటారండి? ఆ పేర్లన్నీ నెగిటివ్ లో ఉన్నప్పుడు, నెగిటివ్ మొబైల్ నెంబర్ ఉన్నప్పుడు, నెగిటివ్ మ్యారేజ్ డేట్ ఉన్నప్పుడు ఎవరు ఎందుకు వింటారండి? ప్రపంచంలో ఆనందమైన జీవితం ఏంటంటే తెలుసా అండి మీకు విషయం? నాకు అనుభవంతో చెప్తున్నాను, ఎందుకంటే నాకు విడాకులు వచ్చినాయి కాబట్టి, మీకు రాలేవు కాబట్టి. ఎప్పుడైతే చెప్పిన భార్య ఉంటుందో, అంటే చెప్తే వినే భార్య, చెప్తే వింటే భార్య వింటే, వానికి ఉన్న ఆనందం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఓకేనా? అండర్స్టాండింగ్ వైఫ్, అండర్స్టాండింగ్ చిల్డ్రన్స్. తిన్నది జీర్ణమైంది అనుకోండి, మంచిది. తిన్నది జీర్ణమై మోషన్ వచ్చేసి మంచిగా అన్న అయిపోయి ఇట్లా గడ్డ మీద ఇట్లా పడుకోగానే నిద్ర వస్తే, వానికన్నా అదృష్టవంతుడు ప్రపంచంలో లేడు. ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, అబద్ధం ఆడకండి. ఓకేనా? సో నేను కూడా లేను ఇక్కడ, ఎందుకంటే మా శిష్యులు, మా కమ్యూనిటీ మొత్తం ఉదయం సాయంత్రం 24 hours 18 hours ఏదో వర్క్ లో ఉంటాను నేను. ఈ మధ్య కాలంలో నేను ఎందుకు లేను అంటున్నానంటే, ఈ వారం రోజుల నుంచి నేను ఇట్లా పడుకుంటే నాకు నిద్ర వస్తలేదు ఎందుకు. ఇది అందుకోసం అంతకుముందు ఈ వారం రోజుల కన్నా ముందు నేను పడుకుంటే చక్కగా నిద్ర వచ్చేది, అప్పుడు అంతా ఆనందంగా ఉన్నా. సో ఎందుకు అనేది చాలా వీడియోలో నేను చెప్పుకుంటాను. ఈ మధ్య కాలంలో 6 నెలల నుంచి నాకు ఆరోగ్యం బాగాలేదు కదా. సో అంతకుముందు చాలా బాగున్నాను, అసలు నాకు ఇలా పడుకుంటే నిద్ర వచ్చేది, తక్కువ అవుతుంది. సో ఇది నేను అనేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ భార్యాభర్తలు, పిల్లలు అందరూ కూడా హ్యాపీగా ఉండి లైఫ్లో ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేవాడు నిజమైన ఆనందం. అందుకు గోల్డెన్ టైం స్టార్ట్ అనడం అది నిజమైనది. ఓకేనా?
దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండండి. తప్పకుండా మీ పిల్లల పేరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు మార్చుకోలేదంటే ఆ మహాదేవుడు కూడా మిమ్మల్ని రక్షించలేడు, నాకు తెలుసు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ.